హాయ్, ఈరోజు మీ అందరికీ నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్ లడ్డూని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మోదక్ తయారీ విధానానికి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలండి. కొంచెం వేడైన తర్వాత దీనిలో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం కొంచెం కరిగే వరకు వేడి చేసుకోవాలి. బెల్లం మెల్లిగా కరుగుతుంది. బెల్లాన్ని కదుపుకుంటూ ఉండకపోతే మాడిపోతుంది. కొంచెం కదుపుతూ ఉండాలండి. అది బెల్లం మనకి లిక్విడ్ ఫామ్లో అయ్యే వరకు దాన్ని చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా లోపల ఉండే స్టఫింగ్ని తయారు చేస్తున్నాం కాబట్టి బెల్లం అంతా మనకి లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసింది. దీనిలో ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరిని, అలాగే ముందుగానే తురుము పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. అట్లానే పంచదార యాలకులు కలిపి పొడి ఆడి పెట్టుకున్నాను, అది కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా మిక్స్ అయ్యి దగ్గర అయ్యే వరకు అడుగంటకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఇది మనం మోదక్ లోపల స్టఫింగ్ కోసం రెడీ చేసుకుంటున్నాము. ఇది మరీ గట్టిపడిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం దగ్గరగా అయిపోతే సరిపోతుంది అన్నమాట. ఇది ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి అట్లాగే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 6 స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలండి. మోదకాలు తయారు చేయడానికి పిండిని రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ వాటరు బాగా వేడెక్కి పంచదార అంతా దానిలో కరిగాక కొంచెం మనకి ఇది వాటర్ మరిగేంత వరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. వాటర్ బాగా వేడవ్వాలండి. దీనిలో ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఇది నెయ్యి పంచదార అంతా కరిగే వరకు ఒకసారి కదుపుకోవాలి. వాటర్ అయితే వేడిగా అవుతున్నాయండి. తర్వాత ఈ వాటర్ కొంచెం మసలే వరకు వెయిట్ చేయాలి మనం. వాటర్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మసులుతున్నాయి కదా, ఈ వాటర్లోని ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండిని యాడ్ చేసుకోవాలి. పిండిని వాటర్ని ఈక్వల్గా తీసుకోవచ్చండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం పిండిని వాటర్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మరీ లూజ్గా అవ్వకూడదు పిండి, అలానే టైట్గా కూడా అవ్వకూడదు. మనకి వండ చుట్టడానికి బాగుండేటట్టుగా పిండిని ఉక్కపెట్టుకోవాలి. పిండిని వేరే బౌల్లో తీసుకొని కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను కలిపేటట్టుగానే మీరు కూడా కలపండి, కానీ వాటర్ యాడ్ చేయకండి. అదే పిండిని మాత్రం సాఫ్ట్గా అయ్యేటట్టు ఒక స్పూన్ తీసుకొని మెదుపుకోవాలి. మోదకాలకి ముందుగానే లోపల స్టఫింగ్ని రెడీ చేసి పెట్టుకున్నాను, వండలు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ రూపంలో తీసుకొని వీటిని మోదకాల షేప్లోకి రెడీ చేసుకోవాలి. ఇట్లా నేను చూపించేటట్టుగా గిన్నె షేప్లోని రెడీ చేసుకోండి. మీరు కూడా మనకి మోల్డింగ్ ఉంటే మీరు మోల్డింగ్ యూజ్ చేయొచ్చు. మీ దగ్గర మోల్డింగ్ లేకపోతే మనం చేత్తోనే మోదకాలు రెడీ చేసుకోవచ్చండి. లోపల స్టఫింగ్ పెట్టడానికి ఇట్లా గిన్నె షేప్లో చేసుకొని ఈ లోపల స్టఫింగ్ ఏదైతే ఉందో ఆ స్టఫింగ్ని యాడ్ చేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మీరు రౌండ్ చుట్టినట్టయితే మీకు మోదకాల షేపు వచ్చేస్తుంది. మీకు ఇంకా షేప్ ఎక్కడైనా అవుట్ అయ్యింది అని అనుకుంటే వీటికి
ఒక స్పూన్ తీసుకొని దాంతో ఒక చిన్న చిన్న లైన్స్ అనేవి పెట్టుకుంటే మనకి కరెక్ట్గా యాజ్ యూజువల్గా మనకి బయట మోదకాలు ఏ షేప్లో అయితే ఉంటాయో అదే షేప్లోకి వచ్చేస్తాయి. చూడండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి. ఇట్లాగే అన్నిటినీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నానండి. వీటిని నా దగ్గర స్టీమర్ లేదు, నేను ఈ గిన్నెలో వీటిని స్టీమ్ చేస్తాను. ఇలా అరేంజ్ చేసేసుకోండి స్టీమింగ్ చేయడానికి మీరు. ఇప్పుడు మనం ఇంకా స్టీమ్ చేసేసుకోవడానికి ఇవన్నీ రెడీ అయిపోయాయి. నేను ఇప్పుడు స్టీమ్ చేసేసుకుంటాను దీనిలో పెట్టి, కింద ప్లేట్ పెట్టేసి. వినాయకుడికి ఇష్టమైన ఎంతో రుచికరమైనటువంటి మోదకాలు రెడీ అయిపోయినాయి. ఇంకా దీన్ని ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి అండి. మోదకాలు ఎంతో చక్కగా రుచికరమైనటువంటి మోదకాలు నిమిషాల్లో రెడీ అయిపోయాయి. వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.